మీ జీకే న్యూస్ నిజం మా గళం. నమస్కారం, జీకే న్యూస్ కి స్వాగతం. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీలో కొందరు నాయకులు చేసిన అవినీతిని ప్రశ్నించినందుకే తమపై ఆధారం లేని ఆరోపణలు చేశారని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి మరుకుర్తి యేసు తూర్పుగోదావరి జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ సందర్భంగా జగ్గంపేట తాత్కాలిక పాత్రికేయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విప్లవ ద్రోహినైతే, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన వాడిని అయితే ఏప్రిల్ 11, 12 తేదీలలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు టాన్యా అధ్యక్షతన జరిగిన సమావేశంలో మరకుర్తి యేసుని ఐఎఫ్టియు రాష్ట్ర బాధితులతో కొనసాగాలని ఎలా నిర్ణయించిందని వారు ప్రశ్నించారు. గత 3 దశాబ్దాలుగా పార్టీ అభివృద్ధి కొరకే నేనెంతో కృషి చేశానని ఆయన వెల్లడించారు. బడుగు బలహీన వర్గాలకు, నిరుపేదల పక్షాన పోరాడి వారి సమస్యలకు ఎంతో కృషి చేశానని ఆయన పేర్కొన్నారు. పార్టీ ఉన్న ఒక దళిత నాయకుడు బ్రాహ్మణయ్యను హతమార్చినందుకే పార్టీ నుండి బయటకు రావడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. పార్టీని నమ్ముకుని పనిచేసిన దళిత నాయకులకు గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీలో అగ్ర కులాల ఆధిపత్యం కొనసాగుతుందని తీవ్రంగా దుయ్యబట్టారు. పార్టీని అడ్డం పెట్టుకుని ఏనాడు తమ సొంతానికి పాటుపడలేదన్నారు. పార్టీ కార్యక్రమాలను నిర్వహించేందుకు తప్ప మరి ఏ నేపథ్యంలో ఎక్కడ అవినీతికి పాల్పడలేదని వారు తెలిపారు. స్టాలిన్ భవనం అక్రమంగా స్వాధీనం చేసుకోవడానికి పాల్పడితే తీవ్రంగా ప్రతిఘటిస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. జిల్లా కమిటీ సభ్యులు పత్రికా ముఖంగా తమపై చేసిన ఆరోపణలను ప్రజా కోర్టులో నిరూపించాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో గుబ్బల ఆదినారాయణమూర్తి, ఐఎఫ్టియు పంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు రాగుల రాఘవులు, పివైఎల్ జిల్లా నాయకులు గంటా బాలరాజు, నామ కనకారావు తదితరులు పాల్గొన్నారు. రాగుల రఘువులు, తూర్పుగోదావరి జిల్లా పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు. నేను గత 6 సంవత్సరాల నుండి తూర్పుగోదావరి ఐఎఫ్టియు పరిచయంతో న్యూ డెమోక్రసీ పార్టీలో చంద్రన వర్గంలో చేరి ఉన్నాను. ఇక్కడున్న ఈ 6 సంవత్సరాల్లో వీళ్ళకుండే పార్టీ ఒక కమ్యూనిస్ట్ పార్టీ లీడర్లు అంటే నీతికి నిజాయితీగా పనిచేసి బడుగు బలహీన వర్గాల వారి కోసం పనిచేయవలసిన స్థితి, ఆలోచన, సిద్ధాంతం కూడా ఉన్నది ఇది విప్లవ పార్టీలో. దాన్ని అనుగుణంగా అన్ని తొంగలో తొక్కినట్టు వ్యవహారాలు చేస్తూ ఉన్నారు. గత కేంద్ర కమిటీ లీడర్ చంద్రన్న గారే ఆస్తులు సంపాదించుకొని అది విమర్శించే వాళ్ళందరినీ కూడా వాళ్ళ పార్టీ నుండి పక్కకు పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే నిన్న జరిగినటువంటి జగ్గంపేటలో చిట్టిబాబు, చీకట్ల వెంకటేశ్వరరావు, కొంత తదితరులు తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈ తప్పుడు ఆరోపణలకి మేము అందరూ ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ అవినీతి ఆరోపణలు ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరూ కూడా తప్పుడు ప్రచారాలు చేస్తూ తప్పుడు మార్గంలో మళ్లించాలని చూస్తున్నారు. ఈ చంద్రన్న ఆస్తులను, ఈ చంద్రన్న వర్గంలో పనిచేసే కొంతమంది వ్యక్తులను మేము అవినీతి ఆరోపణలకు పాల్పడుతున్నందుకు గాను, మేము ప్రశ్నించినందుకు గాను ఇలాంటి ప్రెస్ మీట్లు ఎట్టి ఏసాన లాంటి నిజాయితీ పరుణ్ణి ఇలాగా రోడ్డుపైకి ఎక్కించాలని, అతని అనుపాపలో చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక నుండి అలాంటి ప్రయత్నాలు మానుకోవాలి. చంద్రన్న చేసిన అవినీతి ఆరోపణలన్నీ కూడా ఈ కేంద్ర కమిటీ మాత్రం నిర్ణయించి వాళ్ళని కేంద్ర కమిటీ నుండి చేయడం జరిగింది, పక్కకు పెట్టడం జరిగింది. అలాగే అక్కడున్న మెజార్టీ కేంద్ర కమిటీ సభ్యులందరూ కూడా ఇదే న్యూ డెమోక్రసీ పార్టీని కొనసాగిద్దాం, నీతి నిజాయితీగా పనిచేద్దామని చెప్పేసి తీర్మానం చేసిన లెటర్లు అండి ఇవి. ఈ లెటర్లు కూడా వాళ్ళకి అందకంట ఇప్పుడు ఈ నురుకుర్తి యేసు గారు జగ్గంపేటలో పేద పెద్దల కోసం పనిచేసి కార్మిక సంఘాలను అనేక రకాలుగా అభివృద్ధి పరిచే పదంలో ఆయనకి ఈ విమర్శలన్నీ వస్తున్నాయని చెప్పి ప్రశ్నించాడని ఆయన కోసం ఈ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఈ తప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటాం, అవసరమైతే ప్రజల్లోకి రమ్మని చెప్తాం. ప్రజా కార్మిక సంఘాల్లో పెట్టి డిబేట్ చేసి ఎవరైతే తప్పు ఉందో, ఎవరైతే సాక్ష్యాధారాలన్నీ నిరూపిస్తే వాళ్ళకి పార్టీ కానీ చట్టం ఏ శిక్ష విధించినా కూడా మేము శిరాయిస్తామని తెలియపరుచుకుంటూ ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయొద్దు, చేస్తే పరిణామాలు తీవ్రతగా ఉంటాయని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. నా మీద వచ్చిన ఆరోపణలన్నీ కూడా అవాస్తవం. ఎందుకంటే వాళ్ళకి నేను ముందే చెప్పాను, ఇప్పుడు కాదు 4 నెలల ముందే సమావేశం పెడితే నేను వాళ్ళకే చెప్పాను, మీకు ఏదన్నా ఆలోచన ఉంటే నా మీద ఎవరైతే పెట్టారంటే పేరు లేదంటే పెట్టిన పేరు, ఆ కాగితం నాకు ఎవరట. మరి నా కాగితం నాకు ఇవ్వకుండా వాళ్ళు ఎంక్వైరీ చేస్తే నాకేం తెలుస్తుంది? నేను అప్పటికే చెప్పాను, ఇవ్వకపోయినా పర్లేదు, ఎంక్వైరీ వేసుకోండి, మీరు ఎక్కడ వేసుకుంటారో ఎవరు తీసుకుంటారో వేసుకోండి అని చెప్పాం. ఇంకా మీకు కావాలంటే పెంకేజమాల్ ఈశ్వరరావు గారు, బైరకృష్ణ గారు అనేక మంది ఉన్నారు,
వాళ్ళందరినీ కూడా నా గురించి ఎంక్వైరీ చేయండి. ఎప్పుడన్నా నా సొంతానికి ఏమన్నా వాళ్ళు 10 రూపాయలు అడిగి కానీ, నా ఆఫీస్ విషయంలో కానీ, లేకపోతే పార్టీ విషయంలో కానీ అడిగి తీసుకుని పార్టీకి ఖర్చు పెట్టాం, పార్టీ ఆఫీస్ కట్టాం, పార్టీ రాజారావు సోపం కట్టాం. సోపానికి అనేక మంది మన మిత్రులు కూడా ఇచ్చారు, కొందరు మన మిత్రులు కూడా మనకు సాయం చేశారు. అవన్నీ అవాస్తవాలన్నా, నేను అందులో ఏది కూడా లేదు. అయినా వాళ్ళు ఎంక్వైరీ చేసుకోమన్నాను, నిరూపించుకోమన్నాను. అయితే ఇప్పుడు వాళ్ళకి అవకాశం ఇవ్వను. ఎందుకేమన్నా, నేను వాళ్ళ పార్టీలో లేను. వాళ్ళ పార్టీలో ఉన్నప్పుడు చేసుకోమన్నాం, చేసుకోవాలి వాళ్ళు. అప్పుడే నేను వెళ్ళిపోయి, అప్పుడే 2 నెలలు అవుతుంది నేను పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయి. వాళ్ళు ఇప్పుడు వరకు కూడా నన్ను బొజ్జుకుంటుకుంటూ వచ్చారు, మా ఇంటికి వచ్చారు, మా అబ్బాయిల దగ్గరికి వచ్చారు. మీ నాన్నగారిని ఎలాగైనా మన పార్టీలో ఉండేలా చేయండి, మీ నాన్నగారికి ఇంకా ఉన్నతమైన పదవులు ఇస్తాం అక్కడ జరికాయని అని చెప్పుకొచ్చేసి, మా పెద్ద అబ్బాయికి ఏపీఎస్పీలో ఏఎస్ఏ మా అబ్బాయికి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మాట్లాడారు మా అబ్బాయితో. మా చిన్న అబ్బాయికి ఫోన్ చేశారు, మా చిన్న అబ్బాయితో మాట్లాడారు. మీ నాన్నగారిని పార్టీలో జనలేకని. ఎందుకని ఇక్కడ ఏసు గారు బయటకు వెళ్తే ఇక్కడ ఏమీ లేదు వాళ్ళకి. ఇంకా బయటికి రావటానికి ఇవే ఆరోపణలు అండి. తర్వాత ఏముందంటే, ఏదైతే బ్రహ్మయ్య గారిని చంపారో, బ్రహ్మయ్య ఒక దళిత నాయకుని చంపారు కనుక మనం ఈ పార్టీలో ఉంటే కరెక్ట్ కాదు. ఒక అక్రమాస్తులు సంపాదించుకున్న ఒక దళిత నాయకుని చంపారు, రేపొద్దున ఇంకొకరిని చంపుతారు, ఇప్పుడు వచ్చి 2-3 చంపారు అలాగాళ్ళు. అది కరెక్ట్ కాదనే ఆలోచనతో మేము బయటకు వచ్చేసామండి. ఒక ప్రత్యేకంగా మా రాష్ట్ర కమిటీ, మెజార్టీ రాష్ట్ర కమిటీ వచ్చేసిందండి. మిత్రులకు నా పేరు గుబ్బల ఆదినారాయణమూర్తి, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయకుడిని. ఇటీవల మా పార్టీలో చాలా పరిణామాలు జరిగాయి. అవి జాతీయ స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి, రాష్ట్ర స్థాయి నుంచి జిల్లాకి ముడిపడి ఉంది. ముడిపడ్డ కారణం మా జాతీయ కార్యదర్శి పాతూరి ఆదినారాయణ స్వామి అలియాస్ చంద్రన్న. ఆయన జాతీయ కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శిగా కామిరెడ్డి టాన్యా, ఇటీవల కార్యదర్శిగా యాదన్న ఉన్నారు. చంద్రన్నని విమర్శిస్తే, టాన్యాని విమర్శిస్తే ఎలాంటి వాళ్ళైనా నొక్కేస్తారు, పైకి కమిటీలోకి తీసుకోరు. ప్లస్ వాళ్ళ మీద ఏదో విధమైన విమర్శలు పెట్టి కమిటీలో ఎదగనికుండా చేస్తారు. అలాగే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జరిగింది. ఆయన మీద 2003లోనే ఆయన మీద ఆరోపణలు వచ్చాయి, అవినీతి ఆరోపణలు. అప్పుడు పార్టీ సీలిపోలేదు. రాయల వర్గంగా ఉన్నటువంటి రాయల సుభాష్ చంద్రబోస్ పార్టీ, అలాగే న్యూ డెమోక్రసీ పార్టీ మొత్తం కలిసి ఉండేది. ఆయన మీద అలా చంద్రన్న గారు కుటుంబ సభ్యులే, ఆయన అల్లుడే ఆయన మీద ఆరోపణలు చేసి లెటరు పార్టీకి ఇచ్చారు. ఆ పార్టీ దాని మీద ఎంక్వైరీ కమిటీ వేసింది. ఎంక్వైరీ కమిటీలో నిజాలు బయటకు వస్తాయని చెప్పేసి 2013లోనే ఆయన పార్టీని చీల్చాడు. ఎంక్వైరీ కమిటీలో వచ్చిన విషయాలు చర్చకు రాకుండా ఉండడం కోసం ఆయన పార్టీని చీల్చాడు. ఆ పార్టీ చీలితే ఈయన ప్రతిఘటన పోరాటం, చంద్ర పుల్లారెడ్డి స్థాయి నాయకుడు అని చెప్పేసి మేమంతా కూడా భ్రమపడి, ఎందుకంటే నేను 2000 సంవత్సరంలో సిపిఐ పార్టీ నుంచి సిపిఐ పార్టీలకు రావడం జరిగింది. ఇది రివిజనిస్ట్ పార్టీ నుంచి వీళ్ళ దగ్గరికి వచ్చారంటే ఒక విప్లవ పార్టీ, లోపల దళాలు ఉంటాయి, ప్రజలకు మేలు చేస్తారు. టాన్యా అంటే ఒక మారల్ హీరో, లేకపోతే టాన్యా, చంద్రన్న, యాదన్న, లోపల దళాలు సంబంధించి లీడర్స్ వీళ్ళందరి గురించి మేము అతిగా ఊహించుకుని ఆ పార్టీకి రాజీనామా చేసి వస్తే, వీళ్ళు అక్రమ ఆస్తులు బయటకు వచ్చాయి. ఈ జిల్లాలోనే ఫారెస్ట్లో వాళ్ళకు తోటలు ఉన్నాయి, మేకల మందలు ఉన్నాయి. ఇలా అక్రమ ఆస్తులు తెలంగాణలో కొన్ని ఉన్నాయి. అందుకనే తెలంగాణ మొత్తం ఒకళ్ళు ఇద్దరు తప్ప మొత్తం మెజార్టీ కమిటీగా ఆయన వ్యతిరేకించి, ఈయన చేస్తున్నటువంటి అవినీతి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వ్యతిరేకించి బయటకు వచ్చారు. ఈ రాష్ట్ర కమిటీలో కూడా మెజార్టీ సభ్యులు బయటకు వచ్చారు. అందుచేత ఇవన్నీ జరిగిన పరిణామాలు ఎప్పుడు బయటకు వచ్చాయంటే, నాదెండ్ల బ్రహ్మయ్య అనే వ్యక్తి విద్యార్థి సంఘం నుంచి ఈ ఉద్యమంలో పనిచేస్తున్నాడు. అతని భార్య, 2 కూతుర్లు ఇదే ఉద్యమంలో కొనసాగుతూ ఉంటున్న టైంలో ఈయన చేస్తున్న అవినీతి ఆరోపణలకు ఆయన సాక్షి నాదెండ్ల బ్రహ్మయ్య. ఆయన ద్వారా బయటకు వస్తాయని చెప్పేసి ఆయన అప్పటికే 2 సంవత్సరాల నుంచి పార్టీ బహిష్కరించి పార్టీ డబ్బులు వాడుకున్నాడు. ఆయన ఆరోపణలు వాస్తవం. ఆయన తప్పులు చేశాడు. తప్పులు చేసినా ఆయన్ని మేము బహిష్కరించకుండా అలా పార్టీలో పెడుతూ డబ్బులు రికవరీ చేస్తామని చెప్పేసి 2 సంవత్సరాల నుంచి ఆయన తిప్పుకుంటూ రీసెంట్గా మా జిల్లా నుంచే వెళ్ళినటువంటి ఒక విద్యార్థి సంఘం లీడర్ ద్వారా పిలిపించి ఆయన్ని మాఫియా తరహాలో, చర్చల కోసం పిలిచి మాఫియా తరహాలో చంపి ఆయన మురికి కాలువలో పడేశారు. ఇంకో రీసెంట్గా మాకు వచ్చిన సమాచారం అంటే
ఆయనకి మత్తు మందు ఇచ్చి చంపారన్నది రీసెంట్గా తెలిసింది. అది ఎప్పుడు అరెస్టులు చేస్తారో ఏంటనేది మాకైతే తెలియదు. కానీ మాకైతే రీసెంట్గా కుటుంబ సభ్యుల ద్వారా వచ్చినటువంటి ఆరోపణలు, వాళ్ళ కూతుర్లు పీడిఎస్ విద్యార్థి సంఘంలో పనిచేశారు. భార్య అరుణోదయ కళాకారి డప్పు కొట్టి పాట పడుతుంది. ఈ ఏరియా అంతా తిరిగిన అమ్మాయి సామ్రాజ్యం అని ఆ బ్రహ్మయ్య గారి భార్య. మరి కుటుంబ సభ్యులుగా మనతోటే కలిసి ఉండి నీకు నమ్మిన బంటులాగా ఉన్నటువంటి బ్రహ్మయ్యని నువ్వు పిలిచి హత్య చేయించావే. ఆ గుంటూరు జిల్లా కమిటీకి నువ్వు ఇన్ఛార్జు, నువ్వు జాతీయ అధ్యక్షుడే కానీ ఆ జిల్లాకి ఇన్ఛార్జు. నీకు సేమ కూడా తెలియకుండా ఆ గుంటూరు జిల్లా కమిటీలో బయటికి ఏమి జరగదు. కానీ నువ్వు మీద ఆరోపణలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి దళిత సంఘాలు, పీడిఎం అనే విద్యార్థి ప్రజా సంఘాలు, అలాగే మాల మహానాడు, మాదిగ దండోరు, ఇవన్నీ చంద్రన్న అంతకుడు, తన చంద్రన్న ద్వారానే జరిగింది హత్య అని చెప్పేసి ఇప్పటికీ కూడా ఆ బ్రహ్మయ్య ఇంటి ముందు కుటుంబ సభ్యులతో నిరాహారత చేస్తారు. గుంటూరులో సోషల్ మీడియాలో వచ్చి ఉంటుంది, మీరు అందరూ చూస్తూ ఉంటారు. ఈ అవినీతి ఆరోపణలు కప్పిపుచ్చుకోవడానికి మొత్తం అందరినీ మీద చర్యలు తీసుకుంటా ఉన్నారు. నేను కాకినాడలో పనిచేస్తాను, నా మీద కూడా నేను ఇక్కడ ఉన్నటువంటి కొద్ది వ్యక్తులు తప్పులు చేస్తున్నారు, వాళ్ళని సరిచేయండి. ఒక విద్యార్థి సంఘం లీడరు ఒక అమ్మాయిని పాడు చేసి కడుపు చేసి వదిలేసి పార్టీకి తెలియకుండా ఉంటే అతన్ని జిల్లా కమిటీలో తీసుకున్నారు. ఆ అమ్మాయిని పిలిపించండి, ఆ అబ్బాయిని పిలిపించండి, సరి చేయండి, మీరు పెద్దలుగా ఉన్నారని చెప్పేసి రాతపూర్వకంగా లెటర్లు పెట్టాను. మీకు అవసరమైతే లెటర్లు కూడా ఇస్తారు. ఆయన లెటర్ పెట్టాం కాబట్టి ఆ విద్యార్థి సంఘం వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి అతని మీద చర్యలు తీసుకోలేదు, పార్టీలోనే కొనసాగుతున్నారు. మేము దళిత సామాజిక వర్గం నుంచి వచ్చాం కాబట్టి మేము వాళ్ళని క్వశ్చన్ చేశాం కాబట్టి, చంద్రని, టాన్యాన్ని, యాదవ్ని క్వశ్చన్ చేశాం కాబట్టి మమ్మల్ని బయటికి పంపించారు. అంటే ఇలాంటి అరాచక శక్తులు చేస్తున్నటువంటి పార్టీలో ఉంటున్నారు. పార్టీలో ఉన్నవాళ్ళు వాళ్ళు పై స్థాయి లీడర్లు కాబట్టి కింద వాళ్ళు ఏం చేసినా చెల్లుద్దనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు. ఆ చర్యల్ని మేము ఖండిస్తూ వస్తున్నాం. అంచేత నేను జిల్లా కమిటీ, నేను 7వ తరగతి చదువుతున్నప్పటి నుంచి ఈ ఉద్యమాల్లో ఉన్నా. ఆ తర్వాత సిపిఐ వాళ్ళ విధానాలు నచ్చక మళ్ళీ ఈ విప్లవ పార్టీ వీళ్ళని హీరోలని నమ్మొస్తే వీళ్ళమ్మ ఇది విధమైన అవినీతి అరాచక చేస్తూ ఉన్నారు. వీళ్ళ పేరున ఆస్తులు ఉన్నాయి. ఈ పార్టీలో అగ్రనాయకత్వం వాళ్ళు పై సామాజిక వర్గం వాళ్ళ కులం కూడా కనపడుతుంది ఇక్కడ. అందుకే మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ కులతత్వం పోవాలి, ప్రజలందరూ సమానమని కమ్యూనిస్ట్ పార్టీలు చెప్తుంటే మీరు దానికి భిన్నంగా పోతున్నారు. అందుకనే మేము వ్యతిరేకిస్తున్నాం. అందుకనే మీరు చేసిన తప్పులు ఏసన్న ఎత్తు చూపాడు కాబట్టి విప్లవ ద్రోహి అని మాట్లాడుతున్నారు. విప్లవ ద్రోహి ఎవరు? మీరు సామాజికంగా నైతికంగా చెడిపోయినటువంటి కేడర్ మీ పార్టీలో ఉంది. మేము వాళ్ళతో ఇప్పుడు దాకా పనిచేసాం. నిన్న ప్రెస్ మీట్ పెట్టినటువంటి వ్యక్తులు నైతికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళే. భార్య ఉండగా వేరే కామ్రేడ్ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి కూడా నిన్న మీ ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి కామ్రేడ్ చిట్టుబాబు కూడా మీతో మాట్లాడితే మాకు చాలా ఆశ్చర్యం వేసింది. మరి మా ఇంటికి ఫోన్ చేసి మా పిల్లలతో మాట్లాడడం, యేసు గారి ఇంటికి పిల్లలతో మాట్లాడడం, చిట్టుబాబు మేము